మీరెప్పుడైనా రాత్రి ఒకసారిగా భయంతో లేచారా? గుండె వేగంగా కొట్టుకుంటూ, కలలలో ఎగరడం, చనిపోవడం, పాములు కనిపించడం, భవిష్యత్తు సంఘటనలు చూడడం, చనిపోయిన వాళ్ళు కనిపించడం, వీటి వెనుక ఉన్న నిజమైన రహస్యం సైకాలజీ ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ 1. మన మెదడు నిద్రలో కూడా పనిచేస్తూ ఉంటుంది. రోజంతా మనం చూసినవి, అనుభవించినవి అవే రాత్రి కలల రూపంలో వస్తాయి. అంటే ప్రతి కళలలోనూ ఒక మెమరీ దాగి ఉంటుందన్నమాట. ఫ్యాక్ట్ 2. చాలామంది అంటారు కలలో చనిపోతే మనం నిజంగానే చేస్తామని. కానీ నిజం ఏమిటంటే ఆ సమయంలో మన మెదడు ఫ్రీ ఫాల్ సిగ్నల్ ఇస్తుంది. దాంతో ఒకసారిగా మనం లేచి కూర్చుంటాం. అది జీవిత మరణం కాదు, బ్రెయిన్ స్టెఫీ మెకానిజం మాత్రమే. ఫ్యాక్ట్ 3. భయంకరమైన కళలు రావడం అంటే చెడు కాదు. అవి నీ భయాలు, ఒత్తిడిని బయటకు పంపే మెదడు ప్రయత్నం. అంటే కళలు కూడా మన మనసును హీల్ చేస్తాయి. ఫ్యాక్ట్ 4. మన కళలో చనిపోయిన వాళ్ళు కనిపించడం మన మెదడు వారికి సంబంధించిన జ్ఞాపకాలను మళ్ళీ తెస్తుంది. అది సైకాలజీ ప్రకారం అన్ఫినిష్డ్ ఎమోషన్స్ అని అంటారు. అంటే మన మనసులో ఇంకా చెప్పని భావాలు దాగి ఉన్నాయని అర్థం. ఫ్యాక్ట్ 5. భవిష్యత్తు కళలు కొన్నిసార్లు మన కళలో చూసింది నిజ జీవితంలో జరుగుతుంది. ఇది ప్రికోగ్నిటివ్ డ్రీమ్స్ అని అంటారు. కానీ సైంటిస్టులు కూడా దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫ్యాక్ట్ 6. కొంతమంది కళలో ఉన్నారనే విషయం తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళు కళలో ఏది కావాలంటే అది చేయగలుగుతారు. ఎగరడం, సముద్రంలో ఈత కొట్టడం, సూపర్ పవర్స్ పొందడం. ఇది ల్యూసిడ్ డ్రీమ్ ప్రకారం జరుగుతుంది. దీనినే ల్యూసిడ్ డ్రీమింగ్ అని కూడా అంటారు. ఫ్యాక్ట్ 7. మన కళలో కనిపించే వస్తువుల అర్థం చెబుతాయి. ఉదాహరణకి నీరు భావోద్వేగాలు, పాములు భయం లేదా మోసం, ఎగరడం స్వేచ్ఛ కోసం కోరిక. ఇవి నీ మనసు చెప్పే మెసేజ్లు మాత్రమే. ఫ్యాక్ట్ నెంబర్ 8. కళలు మరియు దేవుడు. పాతకాలంలో మన పూర్వీకులు కళలను దేవుని సందేశంగా నమ్మేవారు. ప్రత్యేకంగా కొత్త ఆలోచనలకి, నిర్ణయాలకి ముందు కళలు దారి చూపుతాయని విశ్వాసం ఉండేది. కళలు మన జీవితానికి అర్థం లాంటివి. కొన్నిసార్లు భయంకరంగా, కొన్నిసార్లు మధురంగా ఉంటాయి. కానీ ప్రతి కళలోనూ ఒక సీక్రెట్ మెసేజ్ దాగి ఉంటుంది. నీ కళ నీకు ఏం చెబుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.